ఏదైనా హక్కు పేరు చెప్పి బాల ఇక్కడే ఉండిపోతే తర్వాత నేనో నిర్ణయం తీసుకుంటాను. ఒకటి బాల లేదంటే నేను. ఎవరో ఒక్కరే ఇక్కడుంటాం. ఎవరు కావాలో మీరు మావయ్య నిర్ణయం తీసుకోండి. లేదంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. హా. నువ్వెప్పుడొచ్చావు? కాసేపు ముందు. జరిగింది నేను న్యూస్ పేపర్లో చదివాను. కేసు నడుస్తోందని విన్నాను. తెలీదు. నువ్వు అతన్ని చూడడానికి వెళ్ళలేదా? ఎందుకు? నాన్న, ఒక్క నిమిషం. నువ్వు ఎప్పుడొచ్చావని అడగకుండా ఎందుకొచ్చావో అడుగుండొచ్చు కదా. నువ్వు ఎప్పుడొచ్చినా ఎందుకొచ్చినా నా మనశ్శాంతి చెడగొట్టడానికే వస్తావని నాకు తెలుసు. మరెందుకు ఊరికే అడుగుతావు? మేము ఈ ఇంట్లో ప్రశాంతంగా బతుకుతున్నాం. దయచేసి దాన్ని చెడగొట్టకు బాలా. ఇప్పుడేం చేస్తున్నావు దివ్య? ఎంత చెప్పినా సొంత కూతురు మీద సెంటిమెంట్స్ మీకు మామయ్య గారికి ఉంటాయి కదా. నేను వేరేంటి అమ్మాయినే కదా. మీరు మామయ్య ఏమైనా చేసుకోండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళిపోయేంత సమస్య ఏం జరిగింది? నేను ఉంటే జరుగుతుంది. ఇలా చూడు దివ్య, నువ్వు ఒకసారి హరికి కాల్ చేయి, లేదంటే ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. హరికి కాల్ చేయొద్దు. అసలు నేనెందుకు ఇక్కడ ఊరికే ఉండాలి? హరి వచ్చి పిలిస్తే వస్తాను. దివ్య, ఎక్కడికి వెళుతున్నావు? బాల ఇక్కడ ఉండడానికి వచ్చిందని తను వాళ్ళ ఇంటికి వెళుతుందట. నేనిక్కడ ఉండడం బాగోదు మావయ్య. బాలకే కదా వెళ్ళడానికి చోటు లేదు. తానిక్కడే ఉండనివ్వండి. తానిక్కడే ఉంటుందని నీతో ఎవరు చెప్పారు? బుద్ధున్న ఎవరైనా ఇది అర్థం చేసుకోగలరు మావయ్య. దివ్య, నా కూతురనే స్థానంలో తాను ఇక్కడికి వస్తుంది, వెళుతుంది. కాని తను శాశ్వతంగా ఇక్కడ ఉండాలన్నా, దాన్ని అనుమతించాలన్నా ఈ ఇంటికి అద్దిస్తున్న వాళ్ళు ఒప్పుకోవాలి. హరి ఇక్కడ లేనందువల్ల తన భార్య స్థానంలో నీ అనుమతి లేకుండా తాను ఇక్కడ ఉండలేదు.
నేనుగా బాలని పాపని ఇక్కడి నుండి పంపించను. నువ్వు ఇందులో జోక్యం చేసుకోవద్దు. నీ బట్టలు తిరిగి బీరువాలో సర్దుకో. బాల విషయంలో నేనొక నిర్ణయం తీసుకుంటాను. దివ్య, మావయ్య గారు చెప్పినట్టు విను. బాల కాదు, ఇప్పుడు నువ్వే ఈ ఇంటికి యజమానురాలివి. నీ ఇష్ట ప్రకారమే ఇక్కడ అన్నీ జరుగుతాయి. భర్త ఇంట్లో ఉండడం ఇష్టం లేక వదిలొచ్చేసావా? అక్కడ నాకంటూ ఎవరున్నారు? నీకు పెళ్లి చేసి పంపించిన అత్తారిల్లేగా అది. అయితే నువ్వు నాతో పాటు రా. అక్కడ నాకు హక్కుందని వచ్చి చెప్పి వెళ్ళు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది హక్కుల గురించి మాట్లాడడానికా? అటువంటివేమీ లేదు. జీవించడానికి రోడ్డు మీద బస్టాండ్లోనో పడుకోలేను కదా. ఇప్పుడు నా కడుపున మరో జీవి పెరుగుతోంది. నేనిక్కడ మీ కూతురునన్న హక్కుతో ఏమీ ఉండను. ఒక మామూలు స్త్రీగా పస్తులుండకుండా సురక్షితంగా ఉండడానికి నాకు నా బిడ్డలకు చోటు కావాలి. ఆ ఉద్దేశంతో నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నువ్విక్కడ ఉండడం కుదరదు. నాకింక వెళ్ళడానికి మరో చోటే లేదు. ఈ ఇంటికి అద్దె కడుతున్నది హరి. వాడిక్కడ లేనందువల్ల దివ్య ఏం చెప్తుందో అదే మేం వినాలి. నువ్వు ఈ ఇంట్లో ఉండడం దివ్యకి ఏమాత్రం ఇష్టం లేదు. తనకిష్టం లేనప్పుడు నువ్విక్కడ ఎలా ఉండగలవు? మీ ఇద్దరికి ఇక్కడ ఎటువంటి అధికారాలు లేవా? మమ్మల్ని ఏం చేయమంటావు? తనతో గొడవపడి నిన్ను ఇక్కడ ఉంచగలుగుతావా? అది మాత్రమే కాదు, వేణు జామీన్లో నువ్వుంటున్న ఈ చోటుకొచ్చాడంటే ఆ తర్వాత వాడు ఎంత అఘాయిత్యం చేస్తాడో చెప్పలేం. ఇకపైన వాడిని భరించడం మా వల్ల కాదు. ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా నేను నా బిడ్డ ఆ మూలన పడుంటాం. వేణు జామీన్పై ఇక్కడికొచ్చాడంటే ఏమవుతుందో ఆలోచించు. నువ్వు తినగా వేణు ఇంటికి వెళ్ళు. వేణు వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండు. ఇక్కడ మీతో పాటు ఉండడానికే వచ్చాను. నువ్వు ఎంత మొండిపట్టు పట్టినా నిన్నిక్కడ ఉంచలేం. అందుకు దివ్య హరి ఒప్పుకోవాలి. దివ్యతో నేను మాట్లాడతాను. ఈ ఇంటి తలుపులు ఇకపై నీకోసం తెరిచి ఉండవు. నిన్ను గంటేయడం ఇష్టం లేకే చెప్తున్నాను. దయచేసి నీకు నువ్వే వెళ్ళిపో. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంతవరకు నా జీవితంలో జరిగినదంతా నీకు చెప్పానుగా. ఇప్పుడు మాకు సాయం చేయడానికి నువ్వు మాత్రమే ఉన్నావు. ఇది కాస్త తాకట్టు పెట్టిస్తావా? జీవితంలో నేను ఓడిపోకూడదు. నువ్వు తీసుకున్న నిర్ణయం కొంచెం రిస్క్ అయినా త్వరగా అయిపోతుంది. ఇది ఎన్ని కాసులు? అవన్నీ నాకు తెలీదు. నేను చెప్పింది కొనడానికైతే ఇది సరిపోతుంది. ప్రస్తుతానికి వండుకొని తినడానికి ప్లేస్ ఉంటే సరిపోద్ది కదా, అది నేను అరేంజ్ చేస్తాను. ఇది నీ చేతికి వేసుకో. శివప్రసాద్, నువ్వు అనవసరంగా నా కోసం రిస్కులు తీసుకోవద్దు. దీన్ని అమ్మడమో తాకట్టు పెట్టడమో ఏదో ఒకటి చెయ్యి. బాలా, నేనేం పనివాడిని కాదు, నీ ఫ్రెండ్ని. ఆ ఒక్క కారణంగానే నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు చెప్పింది చెప్పినట్టు చేయాలనుకుంటే నువ్వు ఇంకొకళ్ళు చూసుకో. నాకు దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు.
అందుకే నీకు తోడుగా ఉంటానన్నాను. నీకు తోడుగా ఉంటాను. ఇదిగో తీసుకో. మనం బయలుదేరదామా? సుధాకర్ అన్న, మీరు నాకు ఒక సాయం చేయాల్సి ఉంటుంది. ఏంటి శివ? నేను పిలిచినప్పుడు అవసరమైతే అందరినీ తీసుకొని బయలుదేరండి. అలాగే బిస్కాయలు ఇస్తే చాలు, మేము వెంటనే అక్కడే ఉంటాం. సరే, వెళ్దాం. మీకు ఇప్పుడు అర్థమైందా మావయ్య? స్ట్రాంగ్గా ఒక డిసిషన్ తీసుకుంటే అది తప్పకుండా మనం చేయొచ్చని. ఇలాగ స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితిలో మీరు అలాగ చేయకపోవడం వల్లనే మనకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదత్తయ్య. బాలా పెళ్లి విషయంలో మేం కాస్త తొందరపడ్డ మాట నిజమే. అల్లుడుగా రాబోయే వ్యక్తి గురించి మేము సరిగ్గా విచారించలేదు. బాలాకి తగిన వరుడుగా ఉంటాడని మొదటిసారి చూసినప్పుడు అనిపించింది. కానీ కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి. అందుకని కొన్నిసార్లు నేను మౌనంగా ఉండిపోయాను. మౌనంగా కాదు మావయ్య, మీరు పట్టించుకోకుండా ఉన్నారు. అందుకే ఇక్కడ ఏవైనా చేసుకోవచ్చన్న ఉద్దేశం అందరికీ వచ్చింది. ఇప్పుడు కూడా మీరు చూశారుగా, ఇక్కడ ఉండకూడదని మీరు మొహం మీద చెప్పగానే బాల ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేణు ఇంట్లో ఉండడం కుదరకే తను ఇక్కడికి వచ్చి ఉంటుంది. తానిక్కడ ఉండడానికి వీల్లేదని మొహం మీద చెప్పగానే తను ఎక్కడికెళ్ళి ఉంటుందో. ఇలాగ ఆలోచిస్తే తర్వాత మనం ప్రశాంతంగా జీవించలేము అత్తయ్య. ఈ ఇంటి వసతికి తగ్గట్టు కట్నాలవి ఇచ్చే కదా బాలకి పెళ్లి చేసి పంపించారు. మళ్ళీ మళ్ళీ మన ఇంటికే వస్తూ ఉంటే అది ఎలా అనుమతించడం? ఇదిగో ఇప్పుడు మావయ్య చెప్పిందే కరెక్ట్. వేణుగోపాల్ ఇలా బాలను తీసుకొని వచ్చినప్పుడే మీరు ఇదే విధంగా చెప్పుంటే అసలు మనకి నీ సమస్యలు వచ్చేవే కాదు. వేణు లాంటి ఒక మృగంతో మనం ఏం చెప్పినా ప్రయోజనం ఉండదు. అతనికి అమ్మ మీద, తండ్రి మీద, భార్య మీద మర్యాదే ఉండదు. వాళ్ల గురించి ఆలోచించకుండా అసహ్యంగా మాట్లాడతాడు. మనం ఏదన్నా చెప్పాలని చెయ్యాలనుకున్నా వాళ్లే తనకి ముఖ్యమైన శత్రువులవుతారు. అదంతా మీరు ఊరికే అంటున్నారు అత్తయ్య. మీరు మామయ్య అజయ్ ఉండడం వల్లే ఊరికే ఉన్నాను. లేదంటే వాడు మన ఇంటికొచ్చిన మరుసటి రోజే నేను వాడి అంతు చూసేదాన్ని. అనుమతి లేకుండా అద్దు మీరి మన ఇంట్లోకొచ్చి ఉంటున్నాడని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చేనే అనుకోండి, ఆ రోజే పోలీస్ వాళ్ళు అక్కడి నుంచి వాడిని తరివేసేవారు. ఏదేమైనా కేసు కోర్టులను వెళ్లకుండా మంచి పనే జరిగింది. మనం తన్ని పంపేశామని హరికి తెలిస్తే ఏదన్నా తిడతాడని భయంగా ఉంది. అత్తయ్య, హరితో ఈ విషయాలన్నీ నేను మాట్లాడుకుంటాను. బాలా ఇక్కడికి వచ్చిన విషయం తనకు తెలిస్తేనే కదా సమస్య. మనం అసలు వాడికి చెప్పకుండా ఉందాం. అది కూడా కరెక్టే. ఇలాంటి ఒక విషయం ఇంట్లో జరగనే లేదు అని మనం అనుకుందాం. ఒకవేళ బాల హరికి ఫోన్ చేసి ఈ విషయం చెప్తే? బాలా హరిని కాల్ చేయడానికి తన దగ్గర నంబరే లేదు. తన దగ్గర మొబైల్ ఫోన్ కూడా లేదు. అందుకని తను ఎవరికీ కాల్ చేయలేదు. బాలని ఇక్కడి నుంచి పంపించేసేందుకు మీ ఇద్దరికి బాధగా ఉంటుందని తెలుసు. అది ఎప్పటికీ మాత్రమే. తాను మళ్ళీ మన ఇంటికి తిరిగి రాకుండా ఉంటే మంచిది. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ రోజు నుంచి నేను ఇక్కడే ఉంటాను. బాలా, నువ్వు ఇది కావాలనే చేస్తున్నావు. ఏయ్, ఇవన్నీ తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరని. ఈ వస్తువులకి ఓనర్ బాలసుధానే. నన్ను ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది, తీసుకొచ్చాను. వీటన్నిటిని ఇక్కడ దించమని చెప్పింది, దించాను.
తనిక్కడ కాపలాగా ఉండమన్న ఆ పని కూడా చేస్తాను. ఇదంతా అసలు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు బాలా? నాకు ఇది తప్ప మరో మార్గం లేదమ్మా. రెండు మూడు రోజుల పాటు తను తినడానికి ఇవన్నీ సరిపోతాయి. ఇది మేము ఉంటున్న ఇల్లు. ఇవన్నీ ఇక్కడ ఉంచడం వీలు కాదు. ఇక్కడ ఉండకూడదు కూడా. తీసుకుని వెళ్ళండి. శివప్రసాద్ నాకు సాయం చేయడానికి వచ్చాడు. ఇవన్నీ రెడీ చేయడానికి మీరు సాయం చేస్తే శివప్రసాద్ని పంపేస్తాను. బాలా, అనవసరంగా గొడవ చేయకుండా ఇవన్నీ తీసుకుని వెళ్ళు. ఎవరు చెప్పినా కూడా హద్దు మీరు లోపలికి వస్తే శిక్ష పడుతుంది. చూడండి, బాల ఇక్కడికి వచ్చి తన పరిస్థితి ఏంటో చెప్పింది కదా. మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఉంటే అసలు ఇలా మాట్లాడతారా? ఎక్కడికైనా వెళ్ళి ఎలాగోలా జీవించని సొంత కూతుర్ని నడి రోడ్డు మీద వదిలేశారు. తను చెప్పింది విన్న తర్వాత గోప మీద కొడదామనిపించింది. కానీ బాలసుధ తండ్రి అన్న రెస్పెక్ట్ ఉన్నందువల్లే నేను ఆ పని చేయలేదు. బాల ఈ ఇంట్లో ఉండకూడదు అనేదేగా మీరు నిర్ణయం? అమ్మ నాన్న ఉంటున్న ఇల్లే ఆడపిల్లకి సురక్షితమైన చోటు. అక్కడి నుంచే వెళ్ళిపోమంటే తనకెక్కడికి వెళ్తుంది? ఇంటి తర్వాత మీ అందరి శ్రద్ధ ఉండేది ఇక్కడే, ఈ పోర్చ్. లోపల చోటు దొరికే వరకు బాల ఇక్కడే ఉంటుంది. తను ఇక్కడి నుంచి పంపించేయాలనో ఇబ్బంది పెట్టాలనో అనుకుంటే ఆ తర్వాత ఈ ఇంటి ముందే మా ఆటో స్టాండ్ ఉంటుంది. కన్న కూతురు మీద కాస్తైనా ప్రేమ అనేది ఉంటే బాలని లోపలికి తీసుకువెళ్ళండి. ఈ వస్తువులన్నీ ఇక్కడి నుంచి నేను తీసుకువెళ్ళిపోతాను. కాస్త బెదిరుంటారులే. నువ్వు ఇక్కడ ఉన్నావంటే వాళ్ళ కోపం తగ్గిపోతుంది. సరే, ఓకే, ఇంకేం చేయమంటావు? వెంటనే కావాల్సింది పాప పడుకోవడానికి ఉయ్యాలా. ఒక శారీయో బెడ్షీటో ఇవ్వు, ఇక్కడే ఉయ్యాల కట్టేస్తాను. తాడు అది నేను కట్టేస్తాలే. అది కాదు, కట్టడానికి తాడు కావాలిగా. అది బండిలో ఉందిలే. మనం ఏం చేద్దామండి? తను ఇక్కడే ఉంటే మనకే కదా అవమానం. బాలా, పాపని పడుకోబెట్టు. ఉయ్యాల స్ట్రాంగ్గానే ఉందిలే. థ్యాంక్ యూ. మాటి మాటికి థ్యాంక్స్ చెప్పుకో. అన్నీ కలిపి ఒకేసారి తీసుకుంటాను. అయితే అంతా ఓకే కదా? ఒక గిన్నె తీసుకొని నీళ్లు పట్టుకొని అన్నం వండే. అంతకంటే ముందు గృహప్రవేశం చేసినందుకు టీ పెట్టివనా? టీ నేను తర్వాత తాగుతాలే. ఒకవేళ ఈ పోరాటం ఒక్క రోజులో అయిపోవచ్చు. అలా గెలిస్తే ఆ క్రెడిట్స్ అంతా నీదే. నువ్వు చూపించిన ధైర్యానికి నేను తోడుగా ఉన్నానంతే. నీకు సహాయం చేయడానికి కూడా ఎవరు లేరు. సరే, బయలుదేరతాను. అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉంటానులే. పాపకి ఇవ్వాల్సిన పాలు ఆ కవర్లో ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే చెప్పు, కొనుక్కొస్తాను. నేను ఇక్కడ హాయిగా ఉండడానికి రాలేదుగా. ఏ లోటు వచ్చినా అడ్జస్ట్ చేసుకుంటానులే. అన్నట్టు గాలికి స్టవ్ ఆరిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒక పాత చీర ఉంటే ఇక్కడ కట్టేయచ్చు. భలే ప్లాన్ చేస్తున్నావు. నా విషయంలో తప్ప. సరే, నేను వెళ్ళొస్తాను. ఓ
కట్టిన వాడిని తీసుకెళ్లి జైలుకి పంపించావు. ఇక ఏ అడ్డు లేదు నీకు. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అడగటానికి ఎవరైనా ఉంటేనేగా ఇక స్వతంత్రంగా ఉండొచ్చు. ఆ స్వతంత్రం కోసమేనా నువ్వు కొద్ది రోజుల ముందు డివోర్స్ కావాలన్నావు? ఎటువంటి స్వార్థం లేకుండా అందర్నీ ఎంతగానో అభిమానించే మనోజ్ బావని నీ జీవితం నుంచి నెట్టేయాలని నిర్ణయించుకున్న నువ్వు నన్నేమన్నా అనొచ్చు. సొంత చెల్లెలకి భర్తకి అక్రమ సంబంధం అంటగట్టి అవమానించిన నీకు నా గురించి మాట్లాడడానికి ఏం హక్కు ఉంది? అడ్వైసులు ఇవ్వక్క ఎవరైనా దారి తప్పినప్పుడు, అంతేగాని జీవితంలో ఎన్నో దెబ్బలు తిన్న నాకు అడ్వైసులు ఇవ్వొద్దు. నేనేం అడ్వైస్ ఇవ్వడానికి రాలేదు. నలుగురు ముందు ఇలా పుట్టింటి వాళ్ళ పరువు తీసే ఈ పద్ధతి కాస్త మారుకుంటే మంచిదని చెప్తున్నాను. ఇందుకు జవాబు నేను మా నాన్నకి అన్నయ్యకి చెప్పాను.